ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభువు మనకు గుర్తు చేస్తున్న మాటని ఒకసారి మనం ధ్యానిద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషే యొక్క నాయకత్వంలో అద్భుతంగా వాళ్ళు ఎర్ర సముద్రాన్ని ఎండిన నేలపైన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఎండిన నేలపైన ఇశ్రాయేలు ప్రజలు దాటినట్టుగా మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము అలాగే 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి సేమ్ అటువంటి పరిస్థితి వచ్చింది, కానీ ఇక్కడ మోషే లేడు. మోషే అప్పటికే చనిపోయాడు ఆయన. సో కొత్త నాయకుడైన యెహోషువ ఉన్నాడు. ప్రజలందరూ కూడా క్వశ్చన్ మార్క్‌తో ఉన్నారు. ఎలాగ దాటాలి? ఎలాగ దాన్ని మనం అవతల పక్కకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటా ఉన్నప్పుడు, యెహోషువ భక్తునికి తండ్రి అయిన దేవుడు ఒక చిన్న ఆజ్ఞ చెప్తా ఉన్నారు. ఏంటంటే, ఎలాగైతే నేను ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఎండిన నేలపైన ఇశ్రాయేలుని దాటింప చేశానో, మరొక్కసారి అటువంటి అద్భుతాన్ని నేను చేయబోతా ఉన్నాను. కానీ ఈసారి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఆ నది ప్రవాహాన్ని ఆపటానికి మందసాన్ని మోసుకుని యాజకులు వాళ్ళు ఎప్పుడైతే మోసుకుంటూ ఆ నది ప్రవాహం దగ్గరికెళ్ళి వాళ్ళ కాళ్ళు ఆ నీటికి యొర్దాను నది నీటికి తాకుతాదో, అప్పుడు ఆ నది ప్రవాహాన్ని నేను ఆపుతానని చెప్పేసి తండ్రిని దేవుడు చెప్తా ఉన్నారు యెహోషువకి. వెంటనే ప్రజలందరికీ ఆ మాట చెప్పి యెహోషువ, ఇదిగో మనం 3 రోజుల్లో ఇక్కడి నుంచి దాటపోతా ఉన్నాం, అందరూ సిద్ధపడి ఉండండి అని చెప్పేసి ఆ మూడో రోజు వచ్చిన తర్వాత యొర్దాను నది ఒడ్డు పైన మందసాన్ని మోసుకుంటూ యాజకులు వెళ్ళి నిలబడ్డారు. ఎప్పుడైతే వాళ్ళ పాదాలు నీళ్ళకి తాకినాయో వెంటనే అక్కడితో ప్రవాహం ఆగిపోయింది. పైనుంచి వచ్చే ప్రవాహం అక్కడితో ఆగిపోయింది. కింద నుంచి వెళ్ళిపోయి నీళ్ళు అలా వెళ్ళిపోయినాయి. ఎండిన నేలపైన ఇశ్రాయేలందరూ దాటుతా ఉన్నారు. ఆ మందసాన్ని మోసుకున్న యాజకులు మటుకు మధ్యలోకి వెళ్ళి వాళ్ళు నిలబడ్డారు. అన్లెస్ ప్రతి ఒక్క వ్యక్తి యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళేంత వరకు ఆ మందసాన్ని మోసుకుంటున్న యాజకులు మటుకు వాళ్ళ నిలబడి మందసాన్ని మోస్తూ దేవుని యొక్క సన్నిధిని అక్కడ ఉంచుతున్నారు. ఎందుకు అంటే నీటి ప్రవాహాన్ని అది ఆపుతుంది కాబట్టి. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నారు అనేది ఒక మాట మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు అక్కడ ఏమని రాస్తుందంటే, జాషువా 4th chapter 3rd verse, carry 12 stones from the very place the priests are standing. యాజకులు మందసాన్ని మోసుకుని నిలబడిన ఆ యోర్దాన్ నది మధ్యలో ఎండిన నేలపై నిలబడ్డారు కదా, అక్కడి నుంచి ఒక 12 స్టోన్స్ ని 12 రాళ్ళని బయటికి తీసుకువచ్చి ఒడ్డు పైన పెట్టండి అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు యెహోషువకి ఇశ్రాయేలుకి ఆజ్ఞాపిస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు ఎక్కడి రాళ్ళు కావాలి, ఎక్కడి రాళ్ళు తీసుకోవాలి అని చెప్పి ఆయన అన్నారు అంటే, ఎక్కడి రాళ్ళు అంటే దేవుని యొక్క సన్నిధి దగ్గర ఉన్న రాళ్ళని, ఆ మందసం దగ్గర ఉన్న రాళ్ళని. యాజకులు దేవునికి మందసాన్ని పట్టుకుని నిలబడినప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గర కొన్ని రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళని తండ్రి అయిన దేవుడు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. అసలు మామూలుగా ఆలోచించండి, ఆ యోర్దాను నది ఎండిపోయిన తర్వాత ఎన్ని రకాల రాళ్ళు ఉంటాయి, ఎంత ప్రశస్తమైన రాళ్ళు ఉంటే అక్కడ కనిపించుంటాయి. ఇంకా చెప్పాలంటే శ్రేష్టమైన మంచి మంచి రాళ్ళు అక్కడ ఎక్కడెక్కడో మంచిగా కనిపించుంటాయి. ఎందుకంటే నది ప్రవాహం ఆగిపోయింది కాబట్టి నది మధ్యలో మనుషులు ఎవరు టచ్ చేయని చాలా శ్రేష్టమైన రాళ్ళు అక్కడ ఉండుంటాయి. కానీ ఆ రాళ్ళన్నీ పక్కన పెట్టి తండ్రి అయిన దేవుడు ఏ రాయి కావాలనుకున్నాడంటే, ఎక్కడైతే దేవుని సన్నిధి దగ్గర రాళ్ళు ఉన్నాయో, ఎక్కడైతే దేవుని మందసాన్ని మోసుకొని యాజకులు నిలబడ్డారో అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న రాళ్ళు కావాలని చెప్పి తండ్రి అయిన దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభువుకి కావలసిన రాళ్ళు, ప్రభువుకి కావలసిన వ్యక్తులు, ప్రభువుకి కావలసిన ఆత్మలు కూడా అవే. ఎవరైతే దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటారో, ఎవరైతే దేవుని మందిరానికి దగ్గరగా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ సహవాసానికి దగ్గరగా ఉంటారో, అటువంటి వ్యక్తుల్ని ప్రభు గుర్తు చేస్తా ఉన్నారు. నౌ ఐ వాంట్ యు. నువ్వు నాకు కావాలి ఇప్పుడు. నేను ఎక్కడో ఉన్నాను, ఇదిగో నేను నేను ఎక్కడో దూరంగా ఉన్నాను, లేకపోతే నేను ఇది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను అన్న రాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సిన రాళ్ళు ఏంటంటే, ఆ యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడిన రీతిగా ఏ రాళ్ళైతే దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నాయో, ఏ రాళ్ళైతే యాజకులు నిలబడిన స్థలంలో దగ్గరగా ఉన్నాయో, ఏ రాళ్ళైతే యాజకులు మందసాన్ని పట్టుకుని నిలబడినప్పుడు దగ్గరగా ఉన్నాయో, ఆ రాళ్ళు కావాలని చెప్పి దేవుని యొక్క మాట గుర్తు చేస్తా ఉంది. ఈరోజు చాలా సార్లు క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం అనుకుంటా ఉంటాం, దేవా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకో అని చెప్పి మనం అడుగుతా ఉంటాం కదా. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నన్ను వాడుకో అని చెప్పి అడుగుతా ఉంటాం. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావు, నువ్వు దేవుని సన్నిధిలో వాడబడుతున్నావు, లేకపోతే దేవుని యొక్క పిలుపుని నువ్వు అందుకోవాలి అంటే ప్రభు వాక్యం గుర్తు చేస్తా ఉండింది, యూ షుడ్ బి వెరీ క్లోజ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఆ ప్రెసెన్స్ కి, లేకపోతే దేవుని యొక్క మందిరానికి నువ్వు ఎంత క్లోజ్ గా ఉండాలంటే అంత క్లోజ్ గా ఉన్నప్పుడు అప్పుడు తండ్రి చెప్తారు,
నౌ ఐ వాంట్ యూ, నేను ఇప్పుడు వాడుకోవాలనుకుంటా ఉన్నాను నిన్ను, నేను నిన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నానని చెప్పి తండ్రి గుర్తు చేస్తా ఉన్నారు. ఆ మాట నేను చదివినప్పుడు నాకు భలే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నిజంగా అసలు అక్కడ ఎన్ని రకాల రాళ్ళు ఉండుంటాయి. కానీ గాడ్ డజంట్ చూజ్ ఆల్ దోస్ డిఫరెంట్ స్టోన్స్, బట్ గాడ్ చోజ్ ఓన్లీ దట్ స్టోన్ విచ్ ఈస్ సో క్లోజ్ టు ద ప్రీస్. యాజకుడి దగ్గరగా ఉండే ఆ రాళ్ళనే తండ్రి కావాలనుకున్నారు. ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఆ యాజకుడు లేకపోతే దేవుని యొక్క మందసాన్ని మోసిన వాళ్ళ దగ్గరున్న రాళ్ళు ఎలా ఉన్నాయంటే, కొన్ని రాళ్ళు పిచ్చి పిచ్చిగా ఉండొచ్చు, కొన్ని రాళ్ళు విరిగిపోయినట్టుగా ఉండొచ్చు, కొన్ని రాళ్ళకి నాచెక్కువ పట్టేసి ఉండొచ్చు, అవి అసలు రూపం లేకుండా ఉండొచ్చు. అవి ఎలాగున్నా సరే తండ్రి చెప్తా ఉన్నారు, నాకు ఆ రాళ్ళు ఇప్పుడు కావాలి. అవి ఎలాగున్నా సరే తండ్రి గుర్తు చేస్తా ఉన్నారు, ఆ రాళ్ళు నాకు కావాలి. ఎందుకంటే ఆ రాళ్ళు దేవుని యొక్క మందసానికి దగ్గరగా ఉన్నాయి. ఈరోజు ప్రభు గుర్తు చేస్తున్న మాట కూడా అదే. ఏంటి అంటే, నువ్వు దేవుని మందిరం దగ్గరగా ఉన్నప్పుడు, దేవుని సహవాసానికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవుని ప్రెజెన్స్ కి దగ్గరగా ఉన్నప్పుడు ప్రభు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎలా ఉన్నా సరే నేను నిన్ను వాడుకుంటాను. నీ ఎలిజిబిలిటీని కాదు, లేకపోతే నువ్వు నీ అర్హతలను బట్టి నేను వాడుకోను, కానీ నువ్వు దగ్గరగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను వాడుకుంటాను. నీ యొక్క మెరిట్స్ ని బట్టి నేను వాడుకోను, కానీ నువ్వు దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను వాడుకుంటానని చెప్పి దేవునికి మాట గుర్తు చేస్తాను. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సమూయేలు జీవితం, బాలుడైన సమూయేలు జీవితం ఎంతగా మార్చబడిందంటే, ఒక గొప్ప ప్రవక్తగా అతను మార్చబడ్డాడు. దేవుని సన్నిధిలో ఎదిగాడు కాబట్టి అతని జీవితం ఎంతగా మార్చబడిందంటే, రాజుల్ని సహితము అభిషేకించేంత స్థాయిలో అతను నిలబడ్డాడు. అతను కదిలాడంటే ఇశ్రాయేల్ అంతా ఉలిక్కి పడతా ఉంటది. ఎందుకంటే అతని దగ్గర నుంచి ఏ మాట మనం వినబోతున్నాం, ఎటువంటి హెచ్చరిక వినబోతున్నాం అని చెప్పి అతను ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వచ్చాడంటే ప్రజలందరూ కూడా భయపడిపోయి ఎదురు చూస్తూ ఉంటారు. వాట్ సమూయేల్ ఈస్ గోయింగ్ టు టెల్ నౌ అని చెప్పేసి. సమూయేలు ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడని ఎదురు చూస్తాడు. ఎందుకంటే అంతటి శక్తిని అతను మోస్తా ఉన్నాడు. ఎందుకు అంటే అతను చిన్న వయసు నుంచి దేవుని యొక్క సన్నిధిలో ఎదగడం మొదలుపెట్టాడు. దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా ఉండడం మొదలుపెట్టాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉండడం మొదలుపెట్టాడు. ఇక్కడ కూడా యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చూసినట్టుగా దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మందసానికి యాజకులు నిలబడిన చోటగా ఉన్న రాళ్ళు కావాలని చెప్పి ప్రభు కోరుతా ఉన్నారు. అంతేగాని శ్రేష్టమైన రాళ్ళు ఇంకెక్కడొక్కడ మంచి మంచి రాళ్ళని అవి కావాలని చెప్పి అడగట్లేదు దేవుడు. God is going to choose those stones who are close to the priest and his presence of God. ఎవరైతే దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా, దేవుని యొక్క యాజకులకి దగ్గరగా, దేవుని యొక్క ఆ ప్రశంసతకి దగ్గరగా ఉంటారో అటువంటి వాళ్ళని, ఎటువంటి రీతిగా ఉన్నా సరే వాళ్ళు అటువంటి రాళ్ళని, అటువంటి వ్యక్తుల్ని దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్ యూ రెడీ ఫర్ దట్? నువ్వు అలా దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నావా? నువ్వు దేవుని సన్నిధికి, మందిరానికి దగ్గరగా హత్తుకుని జీవిస్తా ఉన్నావా? అయితే ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అద్భుత రీతిగా దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు వాడుకుంటాడు ప్రభు? ఎందుకు ఇప్పుడు నిన్ను వాడుకోవడం వల్ల ఆయనకి ఏమొచ్చింది? వై గాడ్ చూస్ దట్ స్టోన్స్ వర్ క్లోజ్. దగ్గరగా ఉన్న రాళ్ళని ఎందుకు, దగ్గరగా ఉన్న వ్యక్తులను ఎందుకు దేవుడు వాడుకోవాలనుకుంటాడంటే, దానికి ఆన్సర్ కూడా అక్కడే ఉంది. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, సో దట్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ది ఎర్త్ మైట్ నో దట్ ద లార్డ్స్ హ్యాండ్ ఇస్ పవర్ఫుల్. అక్కడ ఉన్న ప్రజలందరికీ, చుట్టూతా ఉన్న దేశాలందరికీ తెలియాలి. ఏమని తెలియాలంటే, ఆ బయట పెట్టిన రాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి భయం పుడుతుంది. ఆ బయట పెట్టిన రాళ్ళు చూసినప్పుడు వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే, హౌ పవర్ఫుల్ ద గాడ్ ఈజ్ హూ ఈజ్ లీడింగ్ దిస్ ఇశ్రాయలైట్స్. ఈ ఇశ్రాయేల్ని నడిపిస్తున్న నాయకుడైన యెహోవా దేవుడు ఎంతటి శక్తివంతుడు అన్నది ఆ రాళ్ళని చూడంగానే తెలుస్తుంది. ఈ రోజు నిన్ను వాడుకుంటున్నప్పుడు కూడా ప్రభు గుర్తు చేస్తున్నామంటే, నిన్ను ప్రభు నిన్ను నన్ను వాడుకుంటాడంటే దాని అర్థము నిన్ను నన్ను చూపించడానికి మాత్రమే కాదు, నిన్ను నన్ను చూపించడానికి ఎంత మాత్రము కాదు, కానీ నువ్వు నేను నిలబడినప్పుడు, ప్రజలు మనల్ని చూసినప్పుడు వాళ్ళు ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పాలి. ఏంటంటే, ప్రభువు ఎంత గొప్పటి దేవుడు అంటే, ఇదిగో ఇటువంటి వారిని కూడా వాడుకుంటున్నాడని చెప్పే రీతిగా గొప్ప సాక్షులుగా మనం నిలబడాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే, నువ్వు నేను నిలబడి అక్కడ రాళ్ళుగా నిలబడినప్పుడు, మనల్ని వ్యక్తులు చూసినప్పుడు నిన్ను నన్ను చూడకూడదు, కానీ దే షుడ్ సీ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో క్రీస్తుని వాళ్ళు చూడాలి. ఆ రాళ్ళు ఒక సాక్షులుగా నిలబడ్డాయి అక్కడ. ఆ రాళ్ళు అక్కడ యోర్దాను నది ఎండిపోయిన మధ్యలో నుంచి ఏ యాజకులు నిలబడిన స్థలంలోంచి తీయబడిన రాళ్ళు, బయట పెట్టిన రాళ్ళు ఒక సాక్షార్థమైన రాళ్ళుగా నిలబడ్డాయి. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా ఉన్నప్పుడు, మనల్ని ప్రభు ఎన్నుకున్నప్పుడు ఏమని చెప్తానంటే, నౌ ఐ విల్ మేక్ యూ మై టెస్టిమనీస్. నేను ఇప్పుడు నా సాక్షులుగా నేను మిమ్మల్ని నిల్చోబెడతా ఉన్నాను. నా సాక్షులుగా, దేవుని యొక్క సాక్షులుగా నువ్వు నేను నిలబడినప్పుడు, అప్పుడు ఏం చేయాలి అంటే, నిన్ను నన్ను చూపించుకోవడానికి మన దేవుడు నిల్చోబెట్టట్లేదు, కానీ మనలో నుంచి క్రీస్తుని చూపించడం కానీ మనల్ని నిల్చోబెడతా ఉన్నాడు. హల్లెలూయా.
మనలో నుంచి క్రీస్తుని చూపించడం కానీ మనం నుంచోబెడతా ఉన్నాడు. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్, హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. దేవుని యొక్క సన్నిధిలో వాడబడాలి, దేవుని యొక్క పిలుపుని మనం అందుకోవాలి, దేవుని యొక్క వాగ్దానాలని మన జీవితంలో నెరవేర్పుగా చూడాలంటే నువ్వు నేను చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా మనం ఉండాలి. యాజకులకి ఆ మందసానికి దగ్గరగా ఉన్న రాళ్ళని ప్రభు కోరుకున్నాడు. దేవుని యొక్క సన్నిధి దగ్గరగా ఉన్న నిన్ను నన్ను ఆయన ప్రభువు కోరుకుంటాడు. అలా దేవుని సన్నిధి దగ్గర ఉన్నప్పుడు మనల్ని కోరుకున్నప్పుడు ప్రభు చెప్తా ఉన్నారు, అది మనకి ఎటువంటి రాళ్ళైనా, కొన్ని రాళ్ళు నాచుపట్టిన రాళ్ళైనా, కొన్ని పాడైపోయిన రాళ్ళైనా, కొన్ని విరగబట్ట కూడబడిన రాళ్ళైనా, ఎలాంటి రాయినైనా సరే దాన్ని తీసుకొచ్చి ప్రభు చెప్తా ఉన్నారు, మిమ్మల్ని నేను నా సాక్షులుగా నుంచోబెడతాను, మిమ్మల్ని నేను నా సాక్షులుగా నుంచోబెడతాను. ఎందుకు అంటే మీ జీవితాల్లో నుంచి క్రీస్తుని చూపించే రీతిగా నేను మిమ్మల్ని నుంచోబెడతాను. ఎలా నుంచోబెడతానంటే ఇంక మీరు ఫుల్ ట్రాన్స్పరెంట్ అయిపోతారు. నో సైమన్, ఇంకా సైమన్ కనిపించడు, నో పలానా వ్యక్తి ఎవరు కనిపించరు, కానీ మనం నిలబడినప్పుడు క్రీస్తు మనలో నుంచి ప్రకాశవంతంగా కనిపిస్తా ఉంటాడు. అందు గురించే ఒక్కసారి శిష్యుల యొక్క జీవితాన్ని చూసినట్లయితే అసలు ఏమి చదువు రాని పామర్లు, వీళ్ళకి ఎక్కడిది ఇంత జ్ఞానం అని చెప్పేసి ప్రజలందరూ వాళ్ళ శిష్యులు ఎప్పుడైతే సాక్షులుగా నిలబడి, ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎప్పుడైతే మీరు ఎవరినైతే చంపేశారో ఆ చంపబడిన ప్రభువే క్రీస్తు, మన కొరకు రక్తాన్ని కార్చి ఆయన ప్రాణం పెట్టాడు, కానీ చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడు, దానికి మేము సాక్షులం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పుడు ప్రజలందరూ అనుకున్నారు వీళ్ళు అసలు పామర్లు కదా, ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, బికాస్ దే వర్ సో క్లోజ్ టు జీసస్ క్రైస్ట్. బైబిల్ చెప్తా ఉండింది, ఎందుకంటే వాళ్ళు 3.5 సంవత్సరాలు దేవునితో అంతగా అంటుకట్టుబడ్డారు, అంతగా అంటుకట్టుబడ్డారు. ఎంతగా అంటగట్టుబడ్డారంటే, ఎంత క్లోజ్ గా ఉన్నారంటే, జస్ట్ యాజ్ దీస్ స్టోన్స్ ఆర్ సో క్లోజ్ టు ద ప్రీస్ట్ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది జార్డన్. యోర్దాను నది మధ్యలో యాజకులు మందసాన్ని మోసుకుంటూ రాళ్ళు ఎలాగైతే దగ్గరగా ఉన్నాయో అదే రీతిగా శిష్యులు కూడా యేసయ్యతో అంతే దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఒక సాక్షులుగా వాడుకున్నారు. ఎట్లాంటి సాక్షులుగా అంటే, సిమోను పేతురు కనిపించలేదు, పౌలు భక్తుడు కనిపించలేదు, లేకపోతే ఇంక పలానా ఇంకెవరో కనిపించలేదు, కానీ ప్రతి ఒక్కరి జీవితం నుంచి యేసుక్రీస్తు మాత్రమే కనిపించడం మొదలు పెట్టారు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదం ఏంటంటే మన జీవితాల్లోంచి క్రీస్తు కనిపించాలి, మన జీవితాల్లోంచి క్రీస్తు యొక్క సువాసన వెదజల్లాలి. అలా చేయాలి అంటే, అలాంటి సాక్షాత్మైన జీవితాలు మనం జీవించాలంటే దేవుని యొక్క మాట గుర్తు చేస్తా ఉండింది, వీ షుడ్ బి సో క్లోజ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం అలా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా జీవించాలి, దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా జీవించాలి. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మళ్ళీ బైబిల్ తీసి మీరు చదివినట్లయితే ఆ మాట మీతో మాట్లాడుతూ ఉంటది. ఏంటంటే, ఆ 12 రాళ్ళు ఏదైతే యాజకులు మందసాన్ని మోసుకుంటూ నిలబడుతూ దగ్గరగా ఉన్నాయో అక్కడున్న 12 రాళ్ళనే నాకు కావాలని చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రభు రెండో రాకడ అతి సమీపంగా ఉండింది. ఆ సమీపంగా ఉన్న రోజుల్లో ఆయన ఎటువంటి రాళ్ళని, ఎటువంటి వ్యక్తుల్ని, ఎటువంటి వారిని కోరుకుంటా ఉన్నాడంటే, ఎవరైతే దేవుని యొక్క ప్రజెన్స్ ని, దేవుని యొక్క మందసానికి, దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా ఉన్నారో వాళ్ళని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఎందుకు అంటే జస్ట్ టు షో జీసస్ త్రూ దెమ్, వాళ్ళ ద్వారా క్రీస్తును చూపించడానికి, వాళ్ళ ద్వారా క్రీస్తును చూపించడానికి. అవును, తల్ల వంచుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాను. దేవా, థ్యాంక్ యూ ఫాదర్ యేసయ్య, ఎన్నిక లేనంటే మమ్మల్ని ప్రభా, ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభా క్రీస్తుని చూపించడానికి మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు వందనాలు ప్రభా. మేము అలా ఉండాలి, క్రీస్తుని మా జీవితాల్లో చూపించాలి అంటే ప్రభా నీకు దగ్గరగా ఉండి, నీ యొక్క సన్నిధికి దగ్గరగా ఉండి, నీ యొక్క మాటకి దగ్గరగా ఉండే జీవితాలని ప్రభా మా జీవితాల్లో మేము చూపించడానికి కృప చూపించండి. ఎలాగైతే ప్రభా యెహోషువ గ్రంథంలో రాయబడిన రీతిగా యాజకులు దేవుని యొక్క మందసాన్ని మోసుకుంటూ వాళ్ళు నిలబడిన చోట నుంచి రాళ్ళు నువ్వు కావాలనుకున్నావో, ఈరోజు నీ సన్నిధికి దగ్గరగా ఉన్న వ్యక్తులు నువ్వు కావాలనుకుంటున్నావు ప్రభా. లార్డ్, ఇదిగో మేము నీ సన్నిధికి దగ్గరగా ఉంటే మేము అడుగుతా ఉన్నాం, మమ్మల్ని వాడుకోండి ప్రభా. నీ సన్నిధికి క్లోజ్ గా దగ్గరగా ఉంటే ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, మమ్మల్ని వాడుకోండి తండ్రి. ఎందుకు అంటే మా జీవితాల్లోంచి క్రీస్తుని మేము చూపించడానికి, మా జీవితాల్లోంచి క్రీస్తు ప్రేమను మేము చూపించడానికి ప్రభా. అవును తండ్రి, ఈ మాటను మా జీవితాల్లో స్థిరపరచండి. మాతో ప్రభా ఇంక ఈ మాటను చదువుతుండగా ఇంకా అద్భుతంగా నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడండి. సిలువని మోసుకుపోయి బిడ్డలుగా మమ్మల్ని ఉంచుకొని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. సో ఈ మాటను మళ్ళీ ఒకసారి ధ్యానం చేద్దాం. ఇందులో ఉన్న గొప్ప శక్తిని మనం పొందుకుంటాం. దేవుని యొక్క మాటల్ని మన జీవితాల్లో స్థిరపరచుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.